హాయ్ ఎవ్రీవన్, బాంబే కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. ఒక 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంతలోపు ఒక 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి. 1 కప్ షుగర్, 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ కార్న్ఫ్లోర్లో 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం లూజ్గా కలుపుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్లో ఇలా మొత్తం గట్టిగా అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఒక 1 to 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకో 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బాంబే కరాచీ హల్వా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.